గర్భిణీ స్త్రీలకు డబ్బులు ఇచ్చేది 9+3 ఆర్ 9+4 12,000 13,000 వాళ్ళకు బంద్ చేసిరు. కిట్టులు ఇచ్చేది అవి ఇచ్చి అన్నట్టుగా ఇస్తున్నారు. కనీసం అంగన్వాడీలో ఆశలు ఉంటే వాళ్ళకు జీతాలు పెంచే ఆలోచన లేదు. ఫీ రీఎంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వమని విద్యార్థులు మొత్తుకుంటుంటే 7,000 కోట్లు మూసి ప్రక్షాళనలకు ఇస్తారు, కానీ అదే 7,000 కోట్లు ఫీ రీఎంబర్స్మెంట్ బకాయి ఉంటే దాని మీద మాట్లాడరు. నిరుద్యోగ యువకులు నిరంతరం మాకు పోటీ పరీక్షలు వేయండి అంటే ఆ జీవోల గురించి మాట్లాడరు. ఇవాళ స్పెసిఫిక్గా ఈ రాష్ట్ర ప్రభుత్వమే నిలదీస్తూ ఉన్నాం. మీరు ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారో ఎందుకు ఇంతవరకు కనీసం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తలేరు? పైగా ఓకే ఏదైనా డీలే అవుతుందంటే కనీసం ప్రభుత్వం ఒక ఎక్సర్సైజ్ చేయాలి సిన్సియారిటీతో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాష్ట్రంలో ఏ నోటిఫికేషన్ ఇద్దామన్నా ఏదో ఒక జీవో అడ్డం ఉంది. కనీసం దాని మీద గవర్నమెంట్ ఎక్సర్సైజ్ చేస్తలేదు. ఇవాళ పర్టికులర్గా డిగ్రీ లెక్చరర్స్ గురించి